వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సంక్రాంతి పండుగ నెల అయితే ప్రారంభమైపోయింది. ఇక సంక్రాంతి పండుగ అనగానే ఒక రకంగా అయితే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అనేది ముగ్గులు, గొబ్బెమ్మలు, అలాగే హరిదాసులు మొత్తం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కోడి పందాలు కానీ ఇవన్నీ. ముఖ్యంగా వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో బాగా కనిపించేది కైట్స్ ఫెస్టివల్. సో ఇక్కడ మనం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్ దగ్గర ముందుకు రాగానే మొత్తం కూడా ఈ షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా కైట్సే ఉన్నాయి. కలర్ఫుల్గా కైట్స్, చిన్న చిన్న కైట్స్ నుండి పెద్ద పెద్ద కైట్స్ వరకు ఉన్నాయన్నమాట. అసలు ఏంటి వీటి కాస్ట్ ఎలా ఉంది, ఎటువంటి కైట్స్ ఇక్కడ అమ్ముతున్నారు అనేది ఒకసారి ఈ షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ షాప్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్కారం. స్వామి. స్వామి, ఇక్కడ మీరు ఎప్పటి నుండి ఈ షాప్ ఉంది? నేను 25 ఇయర్స్ నుంచి అమ్ముతున్నాను స్వామి. మా ఫాదర్ వాళ్ళు ఇంకా 50 ఇయర్స్ నుంచి, నేను 25 ఇయర్స్ ఇక్కడ టెంపుల్ దగ్గరే ఉంటాం. టెంపుల్ దగ్గరనే ఉంటాం. మొత్తం అన్ని కైట్సే ఉన్నాయి. ఓన్లీ కైట్సేనా, ఇంకేమైనా కూడా ఉంటాయి? ఆల్ ఫెస్టివల్స్ సేల్ చేస్తాము. ఇప్పుడు కైట్స్ సీజన్ కాబట్టి కైట్స్ సేల్ చేస్తాం. మళ్ళీ హోలీ చేస్తాం, రాఖీ చేస్తాం, అన్ని ఫెస్టివల్ ఐటమ్స్ అన్నీ అమ్ముతాం. ఓకే, అంటే ఫెస్టివల్ రిలేటెడ్గా ఆ ఫెస్టివల్కి ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంటుందో దాన్ని అమ్ముతూ ఉంటారు. ఓకే, కైట్స్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా కనిపిస్తున్నాయి. వీటిలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా, ఎలా ఉంటాయి? పేపర్ కైట్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కైట్స్ ఉంటాయి. పేపర్ కైట్స్ ఎక్కువ సేల్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటిదంటే, ఇంతకుముందు ప్లాస్టిక్ మాంజా వస్తుండే, అది యూజ్ చేయకుంటే పబ్లిక్ తనంతలు తన పక్షులకు హాని జరగకుండా, మనకి హాని జరగకుండా ఉండాలంటే ప్లాస్టిక్ తన బ్యాన్ చేస్తేనే, పబ్లిక్ అడగకుండానే బెస్ట్. మేము కూడా అమ్ముడు బంద్ చేసాము 5 ఇయర్స్ నుంచి. కాటన్ మాంజా యూజ్ చేయండి. ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ ప్లాస్టిక్ మాంజా లేకుండే, అప్పుడు కైట్ ఎగరేస్తుండే, ఇప్పుడు కూడా కైట్ ఎగరేస్తుండే. ప్లాస్టిక్ బాన్ చేస్తే పక్షులకు హాని జరగకుంటుంటుంది. పబ్లిక్ కూడా మీ అంతలో మీరే అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే మన పిల్లలకు మనమే హాని చేసుకుంటున్నాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్లాస్టిక్ మాంజా అడుగుతున్నారు. దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి, మీరు ప్లాస్టిక్ అడగకుండా మేము కూడా అమ్మము. మీరు కూడా దయచేసి ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి చూడండి. మా దగ్గర అయితే ఓన్లీ కాటన్ మాంజానే యూజ్ చేయండి. పబ్లిక్కి మీకు కూడా సేఫ్, మనకు గొంతు కట్ అవుతుంది. అది మన సొంత ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా హాని జరిగినప్పుడే అప్పుడు మనకు నొప్పి ఉంటుంది. అదే మనం ముందు జాగ్రత్త ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి చాలా అందరు కోఆపరేట్ చేయండి. మేము కూడా సేల్ బంద్ చేసాము ప్లాస్టిక్. దయచేసి మీరు కూడా ప్లాస్టిక్ కాకుండా కాటన్ మాంజా యూజ్ చేయండి. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒకసారి ఇలా రండి. ఈ చిన్న చిన్న కైట్స్ కూడా ఉన్నాయి, బుజ్జి బుజ్జి కైట్స్. ఇవి కూడా ఎగరేయొచ్చండి. ఓన్లీ నోమ్లోకి డెకరేషన్స్, షోరూమ్లలో డెకరేషన్కి దానికి దీనికి యూజ్ చేస్తారు. చిన్న పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేసిన కొన్ని వాళ్ళకి ప్లస్ డెకరేషన్కి పనిచేస్తాం. ఓకే, అంటే పిల్లలకి కిడ్స్కి ఆడుకోవడానికి ఉండే విధంగా సరదాగా ఉండడానికి అట్లా పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే ప్లాస్టిక్ మాంజా మీరు అడగండి. ఫస్ట్ మేమైతే అమ్మడం మానేసాము, కానీ అందరూ ప్లాస్టిక్ మాంజానే అడుగుతున్నారు అని చెప్పి షాప్ ఓనరే చెప్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ప్రతి ఫెస్టివల్లోనూ మనకి సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా అన్నీ యూజ్ చేసుకుంటే మనకి మంచిది, అలాగే ప్రకృతికి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి సంక్రాంతి పండుగ అనగానే రంగవల్లులు గుర్తొస్తూ ఉంటాయి. రంగవల్లులకి సంబంధించిన, ముగ్గులకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. మనకు సంక్రాంతికి రంగవల్లులు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఇంటి ముందు కూడా కలర్ఫుల్గా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ మొత్తం కూడా ఆ ముగ్గులకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి ఇంకా డిఫరెంట్ కలర్స్తో పాటుగా డిఫరెంట్గా ముగ్గులు ఈజీగా వేసుకునే విధంగా డిఫరెంట్గా డబ్బాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
అలానే డిజైన్స్ని కూడా పెట్టారు, ఈజీగా డిజైన్ వేసుకునే విధంగా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు, ఎలా ఉంది అని చెప్పి. మీ పేరు? నా పేరు దేవిక. దేవికానా? ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? చిన్నప్పుడు 10 సంవత్సరాల నుండి అమ్మవారి నిలయంలో ప్రతి ఇయర్స్కి అమ్ముతూనే ఉంటాను. ఓకే. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ముగ్గులకి సంబంధించినవి అమ్ముతూ ఉంటారా? ముగ్గులకు సంబంధించినవి అమ్ముతుంటాము, దివాళీకి దీపంతలు అమ్ముతాము, మళ్ళీ వినాయక చవితికి వినాయకులు అమ్ముతుంటాము, మళ్ళీ సంక్రాంతికి సంక్రాంతి ముగ్గులు అమ్ముతుంటాము. ప్రతి ఇయర్స్కి అమ్మవారి టెంపుల్ దగ్గర మాకు బాగా సెల్ అవుతుంటాయి, కానీ అమ్మవారి ఆశీర్వాదంలో మేము మంచిగా అమ్ముతుంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ముగ్గులకి సంబంధించి కలర్స్ అవన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి కదా, డిజైన్స్, ఈ డబ్బాలు కొత్తగా వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మీరు ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు? మేము ఇయర్స్కి కొత్తవి తీసుకొస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరం కొత్తవి వస్తూనే ఉంటాయి. అయినా కూడా మాకు మంచిగా సెల్ అవుతాయి అమ్మవారి టెంపుల్ దగ్గర. ముజ్జలి మాంకాలమ్మ టెంపుల్ దగ్గర మాకు ఏ రోజు ఏ నష్టం కూడా కాకుండా ప్రతి సంవత్సరం ఇంత మంచివి కొత్తవి ఇయర్స్కి మంచివి అమ్ముతుంటుంటాము. మాకు మంచిగా సెల్ కూడా అవుతుంటాయి, మాకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. మేము కొత్తవి అమ్ముతుంటాము. ఇక చూడండి, కలర్స్ అమ్ముతున్నాము, ఇంకా మళ్ళీ ఏమంటారు ముగ్గులు, రంగోలి అన్ని కొత్తవి, బాక్సులు, ఇవన్నీ అమ్ముతూనే ఉంటాము. మంచిగా మాకు సెల్ అవుతుంటాయి. అయితే ఈ డిజైన్స్ కూడా సింపుల్ గా వేసుకునే విధంగా తీసుకొస్తూ ఉంటారు. వేసుకున్న విధంగా కూడా ఉంటాయి, మళ్ళీ డిజైన్ కూడా ఉంటాయి, పెద్ద జాలీలు ఉంటాయి, కలర్స్ ముగ్గులు ఉంటాయి. కలర్స్ కూడా నేను 21, 25 కలర్స్ అమ్ముతుంటా, కానీ మంచిగా సెల్ అవుతుంటాయి. ఓకే. అయితే సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు పెడతారు, నవధాన్యాలు అవన్నీ వేస్తారు కదా, అవి కూడా తెస్తారా? నవధాన్యాలు అమ్ముతాము, జాజు అమ్ముతాము, బొబ్బెమ్మలు అమ్ముతాము, నల్లయి కంచులు అమ్ముతాము, రకరకాలుగా అమ్ముతూనే ఉంటాము. మాకు ప్రతి ఇయర్స్ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర బాగానే సెల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసాం కదా, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడే పూజకి సంబంధించిన సామాగ్రి కానీ, అలాగే ప్రతి పండగకి కూడా పండగ రిలేటెడ్గా వీళ్ళందరూ పర్చేస్ చేస్తూ ఉంటారంట. మనం టెంపుల్ దగ్గరే కైట్స్ ఉన్నాయి, అలాగే రంగోలీకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంది. చక్కగా అందరూ కొనుక్కుంటూ ఉంటారంట ఇక్కడికే వచ్చి. అమ్మవారి దయ వల్ల అయితే మాకు చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో తేజస్వి, ఆంధ్రప్రభ.